అవకాశం అయితే ఉంది. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ అంటే రేపటికి సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఈరోజు రాత్రి 9 గంటల నుంచి యథావిధిగా తిరుపతిలోని ఎస్ఎస్డి టికెట్ కౌంటర్స్లో టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను మరియు వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందామండి. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం 8 ఏళ్ళు ఒకరు, 4 ఏళ్ల పిల్లలు ఒకరు ఉన్నారు, సుపదం ఎంట్రీ ఉంటుందా? 7వ తేదీ రావాలి అనుకుంటున్నాము అని అడిగారు. రేపటి నుంచి సుపదం దర్శనంతో పాటు అన్ని రకాల దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయండి. కానీ 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులను మాత్రమే సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతిస్తారు. సంవత్సరం వయస్సు దాటిన పిల్లలు ఉన్నట్లయితే వారికి సుపదం